హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒకటి చెప్తాను. అది ఏంటంటే, ఇప్పుడు నాకు అనేది ఒక సైకిల్ ఉంది. దాని పరిస్థితి ఒకసారి చూడండి. ఇట్లా చేసేసిన 2 రోజులు కొంతమందికి ఇస్తే మా ఫ్రెండ్స్ ఇట్లా చేసినారు, మా తమ్ముడికి ఇచ్చినారు. వాడు మంచిగా తోడతాడు, వాళ్ళ సైకిల్ పోయినా కానీ ఇంటే మంచి చూడతాడు. నా ఫ్రెండ్స్కి ఇష్టం మొత్తం కాస్గా వేసిపోయినాయి. దీన్ని మాడిఫై చేస్తా, ఈసారి సమ్మర్లోకి ఎక్కిస్తా. గోప్రో ఇదనమాట, ఇది నేను రికార్డ్ వస్తుంది గోప్రోలోనే. నేను ఎక్కిస్తా, మీరు చూడండి మన పరిస్థితి ఇంత. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ షీట్. ఈ షీట్ని ఇక్కడ పెట్టాను. లోపలికి వెళ్దాం. హార్డ్ వచ్చినాను. దీని పరిస్థితి చూడండి ఎట్లయిపోయింది మొత్తం. చూడండి ఇక్కడ దుమ్ము పట్టిపోయింది. దుమ్ము అయితే క్లీన్ చేసుకుంటాం, మనకేం పర్లేదు. ఇక్కడ హెడ్ లైట్ పెట్టాను కానీ బ్లాక్ కలర్ ఫామ్ వేసేసి హెడ్ లైట్ పెట్టినాను, అది లేచిపోయా. ఇక్కడ చూడండి అంత సిలుం పట్టించాడు. ఇది విరిగింది, ఫామ్స్ అంత పెయింట్ అంతా పడింది. చూసినారా? ఈ పెయింట్ కొట్టించేటప్పుడు ఆ తిక్కనా కొడుకు దీని మీద కూడా పిచ్చేసాడు. చూసారా? ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం ఇంత బాగుంది. చైన్ క్లీన్ నోడు చేసుకుంటే బాగుంటుంది. అందరి గాలి తగ్గింది. హెడ్ లైట్స్ ఉండే ఇవి నైట్ వెలుగుతాయి కదా, ఫోర్స్ లైట్కి. ఇప్పుడు లైట్ అక్కడ ఉందనుకోండి, ఇక్కడ వెలుగుతాయి కదా, అలా లైట్స్ కూడా పీకేసినాడు. ఏమని అనుకోవాలి అనుకోండి. మా చెల్లెలు సైకిల్ పరిస్థితి టన్నల్ వేసి సైకిల్ పరిస్థితి ఇలాగుంది. మొత్తం మాడిఫై చేస్తాను. మొత్తం మాడిఫై చేస్తా. ఈ ఫ్లైఓవర్ షీట్గా ఎండ ఉంటుంది కదా, ఆ ఎండ పరిస్థితిలో సైకిల్ కేబుల్స్, సైకిల్ చెట్టు అనేది వచ్చేస్తా. మొత్తం క్లీన్ చేయించి, గాలి కొట్టించి, అన్నీ మా కొత్త వేయించి, బ్రేకులు మసలు ఇవి నాకు వేయించేస్తే మళ్ళీ ఒక లైటు, అది కొత్తగా చూసింటారు కదా లైట్ వస్తుంది సైకిల్కి, అది ఇప్పించేస్తా. వెనకలో లైట్ ఇప్పించేస్తా. ఆ ఫామ్స్ ఉంటాయి కదా, ఇది ముందర ఆ లైట్ ఉంటుంది, దానికి ఫామ్ పెట్టిచ్చేస్తా. మొత్తం సిల్లుం పట్టిందంతా లేపేస్తా. గోకేసి మొత్తం ఇవి తీసేసి కొత్తగా వేయించేస్తా. సైకిల్ అంతా గబ్బి లేపినాడు. ఇట్లా గబ్బి లేపినాడు నా కొడుకు పట్టుకొని పోతా. లక్కీలీ మనకైతే ఏం కాలేదు. వాడు ఎంత ఫాస్ట్గా వెళ్ళాడు. నేను ఇట్లా ముందరికి వెళ్తానే వాడు అంటే వెళ్తానే ఉన్నాడు. బ్రేక్ వేసినాడు, లెఫ్ట్ బ్రేక్, రైట్ బ్రేక్ వేయకుండా లెఫ్ట్ బ్రేక్ వేసినాడు. ముందర పడి కింద పడుతుంది సైకిల్. నేనైతే లేచిన, నేనేం పట్టుకున్నా సైకిల్ ఒక హ్యాండిల్తోనే పట్టుకున్నా. కెమెరా హ్యాండ్ రైడింగ్ 1 ఛానల్ అనమాట. కెమెరా హ్యాండిల్ చేస్తున్నా, పడిపోయింది. గట్టి కొట్టుకున్నా, పట్టుకుని ఒక సింగిల్ హ్యాండ్తోనే కదండి పట్టుకునేది. మొత్తం చైన్ మొత్తం బెదిరినట్టు అయిపోయింది. మళ్ళీ దేవుని వల్ల పట్టుకున్నాను, కింద పడిపోయింది. అక్కడ చెట్లు ఉన్నాయి,
కింద పడి ఇక్కడ ఇట్లా ఎరిగింది, చూపిస్తాను నాకండి. ఇదిగోండి ఆ సైడ్ కూడా ఆ వైరు ఇరిగింది చూడండి, మీరు చూడొచ్చు కెమెరాలో క్లారిటీ కనిపించింది చూడండి. బెనిగింది ఈడొచ్చేసి ఆడ ఓపల మొత్తం చైన్ మొత్తం పైకి వచ్చేసింది. మళ్ళీ నట్టు పోయింది దానికి, వాటర్ బాటిల్ పెట్టుకునే దానికి. అది మన ఫోర్స్ లైట్ వస్తుంది కదా, అది బాగా అది దొబ్బింది. అంత పెయింట్ అంతా పడింది. పెయింట్ వేస్తున్నా దాంట్లో తీసిపోయినాడు వన్ సైడ్ పక్కనే. సో లక్కీలీ మనకైతే ఏం కాలేదు కదా. కానీ ఒకటి అన్నమాట, లేదు మా అన్నోళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం. సో అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం చూపించేస్తాం, మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ఇయర్ మనం మే కదా, నెక్స్ట్ మే 26 మా ఫ్రెండ్ అనమాట లోహిత్, వాడు అనేది ఏంటంటే మన బర్త్డే ఆ రోజు. దానికోసం మేము తిరుమలకి వెళ్తున్నాం. వాడు వస్తాడు. తిరుమలలో మా ఫ్యామిలీ మొత్తం, గరీబ్ ఫ్యామిలీ, ఇంకా వీళ్ళు మా మిత్ర మా తమ్ముడే కదా. మళ్ళీ నలుగురు కెమెరా హ్యాండిల్ మొత్తం చూపిస్తాం ఏమేమి ఉంటాయో. చాలామంది కామెంట్స్లో ఇది చెప్పారు, మీ స్కూల్ చూపించండి అని. తిరుమలకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను, అట్నుంచే వెళ్ళేది. ఖదీర్లో ఫేమస్ దోశ కూడా చూపిస్తాను, మర్చిపోద్దండి. ఓకే బాయ్.